ఏపీ అండ్ తెలంగాణలో వచ్చేసి దేవర మూవీ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు కానీ నవంబర్ 21 అలాగే 22 కు ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతకు ముందే ఓపెన్ చేసినా కూడా ఆశ్చర్యం అయితే లేదని చెప్పాలి. మన మ్యాటర్ లోకి వెళ్తే దేవర మూవీ తెలంగాణలో వచ్చేసి అయితే తెలంగాణ గవర్నమెంట్ కి టికెట్ రేట్స్ విషయంలో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పెట్టుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి తెలంగాణ గవర్నమెంట్ అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, కన్ఫర్మ్ అయితే చేసింది. మరి తెలంగాణ గవర్నమెంట్ ఎంత టికెట్లు కన్ఫర్మ్ చేసింది, మనకి దేవర మూవీకి ఐక్స్ ఎంత వచ్చినాయి డీటెయిల్ గా వీడియోలో చెప్పుకుందాం. మ్యాటర్ లోకి వెళ్తే మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి అయితే దేవర మూవీ టికెట్ రేట్స్ ఐక్స్ వచ్చేసి అయితే సేమ్ యాజ్ యూజువల్ ఇంతకు ముందున్న పాన్ ఇండియా మూవీస్ లాగానే సేమ్ అదే రేట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. మల్టీప్లెక్స్ చూసుకుంటే 413 రూపాయలు అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది ట్రిపుల్ ఆర్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువనే చెప్పాలి. ట్రిపుల్ ఆర్ కి అయితే దాదాపు 500 వరకు అయితే ఉండేది. దేవరకి 413 రూపీస్ అనే చెప్పాలి. అలాగే సింగిల్ స్క్రీన్ వచ్చేసి దాదాపు 250 రూపీస్ అయితే పెట్టారు. ఇది సేమ్ దేవర మూవీకి ట్రిపుల్ ఆర్ కి ఎంత పెట్టారో దేవర మూవీ కూడా అంతే పెట్టారని చెప్పాలి. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు ప్రపోజ్ చేసిన రేట్స్ వచ్చేసి అయితే మల్టీప్లెక్స్ లో వచ్చేసి 320 రూపీస్ అయితే పెట్టడం అయితే జరిగింది. అలాగే సింగిల్ సీన్స్ వచ్చేసి 200 రూపీస్ అయితే ప్రపోజ్ అయితే పెట్టడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ కి పర్మిషన్ ఇస్తారా ఇయ్యరా అనేది అయితే తెలియాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జూనియర్ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఉందని చెప్పి కొంతమంది అభిప్రాయం. మరి చూడాలి వారు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో. ఇంతకు ముందు జగన్ గవర్నమెంట్ తీసుకున్నట్లు వీళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఇలాంటి అంటే పవన్ కళ్యాణ్ మూవీ వస్తే టికెట్ రేట్ ఎట్లా తగ్గించారో జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ కూడా టికెట్ రేట్ తగ్గించే అవకాశం ఉందా లేదా అనేది అయితే మనం చూడాలి. తెలంగాణ గవర్నమెంట్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చేసింది. టికెట్ రేట్స్ వచ్చేసి 413 రూపాయలు, మల్టీప్లెక్స్ కి సింగిల్ స్క్రీన్ వచ్చేసి 250 రూపాయలు. 6 years తర్వాత వస్తే జూనియర్ ఎన్టీఆర్ అన్న మూవీ కాబట్టి నాకైతే ఈ టికెట్ రేట్ వర్త్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే సోలో మూవీ చూసి చాలా ఇయర్స్ అయితే అయిపోయింది. మల్టీ స్టార్ లో చూసినాం కానీ ఇప్పుడు సింగిల్ గా సోలోగా చూడడం అనేది 6 years తర్వాత అది కూడా ఒక స్టార్ హీరో టైర్ 1 హీరో నుంచి రావడం అనేది వర్త్ అనేది అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారు ఈ కలెక్షన్స్ అంటే ఈ టికెట్ రేట్స్ మీద కింద కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికి ఒప్పుకుంటుందా లేదా కింద కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే